హాయ్ నమస్తే అండి. ఒక సూపర్ డూపర్ ఆడవాళ్ళ ఆరోగ్యప్రదాయని రెసిపీతో మేము ముందుకు వచ్చాను నిజంగా అండి. కానీ ఇది ప్యూర్ నాన్ వెజిటేరియన్ స్పెషల్. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే కనుక ఈ పర్టికులర్ ఇది టిల్లీ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో స్ప్లీన్ అంటారు. సో దీన్ని కనుక మీరు చూడలేము అనుకుంటే దీని క్లీనింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు కొంచెం పక్కకు ఉండొచ్చు. లేదు ఇంత ఆరోగ్యం ఏముంది ఇందులో, అసలు ఇది ఏంటి, దీని ఫంక్షన్ ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలంటే చూడొచ్చు. కానీ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, టిల్లీ లివర్ ఇట్లాంటి తినేవాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి. అండ్ బాలింతలు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి వీక్లీ వన్స్ పెడితే కనుక విదిన్ 4 వీక్స్లో బ్లడ్ ఇంక్రీజ్ అవ్వకపోతే నేను ఏం చేస్తాను బస్తీ మే సవాల్. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. అంత గ్యారంటీగా తెలుసు. ఎందుకంటే ఎవరో చెప్తే వినటం అది వేరండి. నేనే విక్టిమ్ని, నేనేం అది అంటే అది ఎవరు చెప్పక్కర్లా, మనకి ఓన్గా తెలిసిపోతుంది. నేను చూశాను. నేను విక్టిమ్ అంటే విక్టిమ్ కాదు, సాక్షిభూతం, విట్నెస్. అమ్మయ్య నాకు వచ్చింది ఇంగ్లీష్. విట్నెస్ని నేనే. ఎందుకంటే నేను చూశాను చాలామంది విషయాల్లో. మా అమ్మమ్మలు, నానమ్మలు, మా ముత్త అమ్మమ్మ అంటారు కదా, మా అమ్మమ్మకి అమ్మ, ఆవిడ రెగ్యులర్గా వండేవాళ్ళు ఇది. 150 గ్రాములు, 100 గ్రాములు టిల్లి. అమ్మ శైలు తల్లి తినరా, స్టైలు అనేది నన్ను. నా పేరు శైలు, పలకటం ఈజీ, ఆమెకి రాక స్టైలు అనేది ఇంకా మా అమ్మ. ఆవిడ స్పెషల్ ఇది చేసేద్దాం పదండి. ముందు టిల్లీలో క్లీనింగ్ పార్ట్ టేక్స్ మేజర్ అండి. చాలామంది దీన్ని తినకపోవటానికి కారణం ప్రాపర్గా కటింగ్ అండ్ క్లీనింగ్ గురించే. నేను హాట్ వాటర్ పెట్టాను, ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. నీళ్ళు వేసారు రానివ్వండి. ఇట్ టేక్స్ ఓన్లీ 2 మినిట్స్ అండి. కానీ ఆ 2 మినిట్స్ని మనం స్పెండ్ చేస్తే కనుక టిల్లీ కర్రీ సూపర్గా వస్తుంది. ఎవ్రీ వీక్, ఇవాళ రేపు నేను మొన్న గర్ల్స్ జూనియర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను, 4.5, 5తోనే అసలు ఎలా బతుకుతారండి బ్లడ్. నా బ్లడ్ లెవెల్ తెలుసా, దిష్టి పెట్టకండి, 13.5. మొన్న బ్లడ్ డొనేషన్ కూడా ఇచ్చాను నేను. లేడీస్ని జనరల్గా బ్లడ్ డొనేషన్ ఇవ్వరు. కానీ నా సీక్రెట్ బిహైండ్ మై బ్లడ్ డొనేషన్ ఈజ్ ఒక 20% గోస్ టు దీనికి, లివర్కి, టిల్లీకి. మటన్ కనీసం మంత్లీ వన్స్ అయినా తింటాం మేము. వీక్లీ వన్స్ కష్టం, కానీ మంత్లీ వన్స్, మంత్లీ అని కూడా చెప్పారు, ఒక 45 డేస్కి ఒకసారి అట్లా. అంటే ఇన్ని తింటాం మధ్యలో దానికి ప్లేస్ ఎక్కడ, అది ప్రాబ్లం. మా అమ్మమ్మ అయితే మాత్రం పండగ హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా ఎవ్రీ వీక్ తెచ్చి వండి పెట్టేది. అంటాం మనం అంత మంచి అమ్మమ్మలుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎసరు రావాలి కంపల్సరీ. అంటే పూర్తి స్థాయిలో 100 degrees మరగాలన్నమాట. ఎన్ని డిగ్రీస్, మళ్ళీ ఆ డిగ్రీస్ దగ్గర నన్ను అటాక్ చేయకండి. ఈ భూప్రపంచం భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముందు నా పేరు చెప్పండి. సో మసులుతుంటే నేను ఇదిగోండి 1 by 1 ప్లేస్ చేస్తున్నాను. అన్నీ ప్లేస్ చేశాక కట్టేశాను, మూత పెట్టేస్తున్నా. ఒక 2-3 minutes అట్లా ఉండనిస్తాను. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు, 2 or 3 minutes. 3 minutes అయిపోయింది. నీళ్ళలో ఉంచొచ్చు టైం ఉన్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు, కానీ ఈ టైమ్ ఈజ్ ఎనఫ్. నేను ఇది స్ట్రెయిన్ చేసి చిల్లులు గిన్నెలు వేసుకొని వస్తాను. ఈ లేయర్ ఉంది చూసారా, ఇది తీసేయాలి, దీన్ని కట్ చేయాలి. ఇది తీస్తే లోపల ఇది మనకి కావాల్సింది. ఒక 5-6 నిమిషాలు మీరు వేడి నీళ్ళలో ఉంచితే ఇంకా ఈజీగా వస్తుందండి, ఇంత టైం పట్టదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వేడి నీళ్ళకి ఏమైందంటే బ్లడ్ కొంచెం క్లాట్ అయినట్టు అది మనకి బయట కారకుండా ఉంటుంది, ఒక్కోసారి కారే అవకాశం కూడా ఉంటుంది. ఈ బ్లడ్ తింటావేంటి, గోలేంటి, తినే వాళ్ళకి అవన్నీ ఏమనిపించదండి. మటన్ తింటే ఒకటి, బ్లడ్ తింటే ఒకటా, ఓకే అన్నీ తింటాం కదా. పైన లేయర్ తీసేసి ఇలా కట్ చేయండి. లేయర్ రాని చోట ముక్కలు కోసినాక లేయర్ ఇట్లా మీరు ఇప్పినట్టు చేయొచ్చు. మనం ఉడకబెట్టకుండా ఈ ముక్కలు కొయ్యలేమండి, చాలా టఫ్. ఉడకబెట్టినాకనే ఈజీ. సో మనకి ముక్కలు రెడీగా ఉన్నాయి, ఇగోండి. ఇంత ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది టిల్లీ కర్రీ. దీనికి మనకి ప్రాసెస్ ఎంతసేపు పట్టిందంటే 5 నుంచి 6 నిమిషాలు. ఒక 3-4 నిమిషాలు ఏమో వేడి నీళ్ళలో ఉంచాలి, 4-5 నిమిషాలు. ఆ తర్వాత కటింగ్కి ఒక 2-3 నిమిషాలు.
నేను తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి, మీరు తినాలని చెప్తున్నానని అనుకోండి అంతే. సో చక్కటి మందపాటి మట్టి కుండే పెట్టుకున్నాను. ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. సో ఇవి నేను వేయించాల్సిన అవసరం లేదు. పోపులో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ జీలకర్ర ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది వేగినాక. ఆ స్మెల్ మనకి లివర్లో ఉన్న స్మెల్ని సబ్సైడ్ చేస్తుంది. అండ్ ఇదిగోండి ఉల్లిపాయ. ఇది జస్ట్ ఒక 200 గ్రామ్స్ ఆఫ్ టిల్లీ అంతే. 3-4 చిన్న చిన్నవి 200-250. అందులో వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఇట్లా వాళ్ళు వాటర్ పీల్చి మనం కొంచెం బాయిల్ చేసి ఇది వస్తే కొంచెం తగ్గుతుంది. సో పెద్ద ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజ్ అయితే 2. మనకి కావాల్సిన గ్రేవీని బట్టి కూడా తీసుకోవచ్చు ఇది. ఇప్పుడు మీకు ఈ టెల్లీ బ్లాక్ కలర్లో కూడా మారదు, కర్రీ మంచి కలర్లో ఉంటుంది. ఇదిగోండి మెంతి కూర ఉంటే వేయండి, లేకపోతే వదిలేసేయండి. ఉల్లిపాయను ఒక 2 నిమిషాలు లేదా 2.5 నిమిషాల పాటు వేయించండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వేగి లివర్తో పాటు వేగుద్ది. ముందే అంత వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నాయి చూసారా. ఈ టైంలో నేను ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను. 1 టీ స్పూన్కి ఎక్కువ, మీరు తిన్నంత కారం. నేను మీతో పెట్టుకోను అంత కారమా అండ్ 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దయచేసి దీనిలో టమాటాలు లాంటివి వేయకండి. టమాటా టిల్లీ కూడా చేయొచ్చు, అది వేరే టైపు. ఈ రెగ్యులర్ చేసే దాంట్లో వద్దు, తగ్గించాను. మట్టి పాత్ర ఎంత ముద్దుగా ఉందో చూసారా. నాన్ స్టిక్లో చేస్తా నేను. 100 కర్రీస్ చేస్తే ఒక 10-12 నాన్ స్టిక్లో చేస్తాను. మిగతా అన్నీ ఇత్తడి, స్టీలు, మట్టి, రాగి, కంచు, నాన్ స్టిక్, వాటన్నిటికీ ఎక్కువ పాత్ర ఇచ్చి తగ్గించుకోండి. 2.5 మినిట్స్ అవుతుంది ఉల్లిపాయ వేసి మనం. ఇప్పుడు నేను అన్నీ వేసిన తర్వాత టిల్లీ వేసేస్తున్నాను. సో ఇదిగోండి చక్కగా వేయగానే కలిపేసుకుందాం. మీరు ఇప్పటిదాకా చూసిన టిల్లీ కూరలు వేరు, ఈ టిల్లీ కూర కలర్ వేరు. జస్ట్ నీళ్ళు ఆల్రెడీ ఆన్ చేశాను కెటిల్. నీళ్లు వేడెక్కేదాకా మూత పెడతాను, అంటే 30-40 సెకండ్స్ చాలు. ఈలోపు మసాలాలు చూపించిన మీకు. ఇదిగోండి గసగసాలు, జీలకర్ర 1/8 టీ స్పూన్స్, చిన్న కొబ్బరి ముక్క, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు అంతే, 4-5 మిరియాలు, చిన్న జాపత్రి అండ్ చిన్న చెక్క ముక్క, ఒక యాలుక్కాయ, 2 లవంగాలు అంతే. ఇది మొత్తం పేస్ట్ చేసుకొస్తే ఇది. ఇంతకంటే మసాలా వేయకండి. వాటర్ అయిపోయింది, మూత తీసి కొంచెం పోస్తున్నాం. టిల్లీ ఉడకాలి కదా, 1 కప్పు పోస్తున్నాం. మామూలుగా అయితే మసాలా కూడా వేసి వేయించినాక నీళ్ళు పోయొచ్చు, కానీ టిల్లీలో అలా కాదు. మసాలాలో పచ్చి కొబ్బరి, ధనియాలు స్మెల్ రాకుండా అట్లా చేస్తారు. కానీ టిల్లీ కర్రీలో ఏంటంటే టిల్లీకి ఉండే స్మెల్ని డామినేట్ చేయాలంటే ఇంకేదైనా స్మెల్ యాడ్ చేయాలి. ఆ స్మెల్ ఇదే. అందుకే అంటారు అన్ని కర్రీస్కి ఒక సూత్రం వర్తించదు. మూత పెట్టేశాను. ఒక 3-4 మినిట్స్ సిమ్లో, వాటర్ తగ్గకుండా సిమ్లో అలాగే టిల్లీని ఉడకనిద్దాం. వావ్, 4-5 నిమిషాలు అయిందండి, మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే చాలు. ఇప్పుడు మన మసాలా మేడం వచ్చింది. ఇది జస్ట్ ఇందాక చూపించాను కదా, అదే మసాలా ముద్ద నూరితే ఇలా. గ్రేవీస్లో ఈ మసాలా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరికి ఉండే టేస్ట్, పచ్చి కొబ్బరికి ఉండే హెల్త్ బెనిఫిట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూడండి. మసాలా వేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. కారం ఎలాగో పట్టదు నాకు తెలుసు, ఉప్పు కూడా పట్టదొచ్చు. సరిపోయింది. ఇంత గ్రేవీగా అవసరం లేదు అనుకునే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వాటర్ పోసుకున్నా ఏం కాదు. నాకు కావాలి ఇది. జస్ట్ వెల్లుల్లి పక్కన ఉంది, వేరే పచ్చడి కానీ తీసి పెట్టిన దాన్ని సరదా. ఇదేం వేయకండి మీరు, బాగుంటుంది వెల్లుల్లి లాస్ట్లో వేస్తే కూడా. ఒక్కొక్కసారి ఆడుతూ పాడుతూ పని చేయటం అనమాట, అదే ఆట ఇవాళకి. వెల్లుల్లి వేసి మీతో పరాచకాలు ఆడటం. స్మెల్ కోసం కొంచెం కరివేపాకు వేస్తాను. తుంపేస్తే ఇంకా దాని ఫ్లేవర్ని మనం రెట్టించిన వాళ్ళం అవుతాం. మసాలాను ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. 4 మినిట్స్ ఏమో వాటర్లో ఉడికింది, 2-3 మినిట్స్ దీంట్లో ఉడుకుతుంది. మొత్తం ఇప్పటికి 7-8 మినిట్స్ అంతే, ఏం కాదు, చాలు. అంతకుమించి ఉడకొద్దు కూడా. 3-4 మినిట్స్లో ఉడికించి దించేసే వాళ్ళు కూడా ఉంటారు, హాఫ్ బాయిల్డ్ లాగా. మామూలుగా టిల్లీ ఉంటుంది కదా, ఇట్లా క్లీన్ చేసిన తర్వాత సువ్వకి గుచ్చేసి నేను చూపిస్తాను. పొయ్యి మీద పెట్టి కాల్ చేసి ఉప్పు కారం ఇట్లా చల్లుకొని, ధనియాల పొడి ఉప్పు కారం చల్లుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. అది హాఫ్ బాయిల్ అవుతుంది, స్మోకీ స్మెల్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది.
నేను ఎప్పుడైనా జనరల్గా లివర్ టిల్లి ఏదైనా ఇన్ని 3-4 గంటలు మీకు వండి చూపిద్దామని తెప్పించాను. ఒకటి వస్తే కనుక ఇంత శ్రమ తీసుకొని నేను అన్నీ మంచిగా కట్ చేసి అన్నీ కలిపి మూత పెట్టేసి అన్నా పెడతా. లేదంటేనేమో జస్ట్ ఉత్త ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసి దించేసి ఉప్పు కారం చల్లి తినేస్తాను. నన్ను ఒక మాన్స్టర్ లాగా మానిటర్ లాగా చూడకండి. జస్ట్ మీరు అందరూ తినేది నేను చెప్తున్నా అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఒక్కసారి తీస్తున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. ఇవి చివరిలో ముద్దలో కసకస అంటే బాగుంటాయి. మామూలు అప్పుడేమో కొన్నిసార్లు ఏమో పేస్ట్ చేసేస్తాము. ఇది ఇప్పుడు ఇట్లా ఉంచండి. అండ్ ఉల్లికాడలు కూడా పైనంగా చల్లుతున్నాను. దించక ముందు కట్టేయక ముందు ఇదంతా. అండ్ కొత్తిమీర కూడా చల్లేస్తున్నా ఇప్పుడే. ఇట్ గివ్స్ ఏ ట్రెమెండస్ ఫ్లేవర్ టు ద కర్రీ. 2 minutes. వావ్, ఇది కర్రీ అంటే చూడండి. మనకు కావాల్సినంత గ్రేవీ ఉంది, మంచిగా ఆయిల్ పైకి వెళ్ళింది. చాలు, ఇంకొక సెకండ్ ఉంచిన తప్పే. కేల్కతా సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇట్లా రావాలి మనకి ఒక ఫుల్ఫిల్మెంట్. జస్ట్ 10-12 నిమిషాలు పట్టింది అంతేనండి. ముందే తీసేస్తాను, ఎందుకంటే ఆ గ్రేవీని కూడా మట్టికుండ కదా, ఇంకా సేపు వేడి వస్తుంది దానిలోకి, పీల్ చేసుకుంటారు. నాకు ఈ గ్రేవీ కావాలి, అందుకని తీసేస్తాను. లేదా మూత పెట్టి ఉంచేస్తా అట్లా. అద్భుతమైన టిల్లీ మసాలా రెడీ. మీకు రెగ్యులర్గా వచ్చేదానికన్నా కలర్ తగ్గిందా? లివర్ కర్రీ లాగా లేదు. టిల్లీ అంటే నల్లగా వచ్చేస్తుంది చాలామందికి. కాదు, ఇది టిల్లీ అసలు వండే విధానంతో వండితే ఇలా వస్తుంది. నీళ్ళల్లో వేసేటప్పుడు చూసుకోండి, టిల్లీలో ఎక్కడ బయట బ్రేక్ లేకుండా ఉంటేనే నీళ్ళల్లో వేయండి, లేకపోతే మళ్ళీ మీకు టిల్లీ కరిగిపోతుంది. నాకు ఇంతకుముందు 1-2 సార్లు అట్లా జరిగింది, అందుకని మీకు చెప్తున్నా. జరిగింది చెప్పి ముందు వాళ్ళు రాళ్ళు పట్టుకొని అమ్మ ఇక్కడ పడితే రాలుతాయమ్మా అని చెప్పినప్పుడు వినాల, లేకపోతే మనకి రాలు. దిస్ ఈస్ ద టిల్లీ ఫ్రై కర్రీ. చాలా బాగుంటుంది, ఒక్కసారి చేయండి. టిల్లీ అండి 3 రకాలుగా గ్యారంటీగా పనిచేస్తుంది. ఇంకా సబ్సైడ్ ఇంకా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. 3 బెనిఫిట్స్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే దేనివల్ల ఇంత బ్లడ్ బూస్ట్ అవుతుంది అని చెప్పి నేను చదివాను అనమాట. మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది కదండి, ఆ సర్క్యులేటరీ సిస్టంలో కనుక ఎక్సెస్ బ్లడ్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది కావాలని ఎందుకు విపత్కర సమయాల్లో బ్లడ్ రిలీజ్ చేయడానికి అని చెప్పి ఈ స్ప్లీన్ బ్లడ్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అది కూడా కాన్సన్ట్రేట్ చేయటం అంటే నిన్న మనము ఉలువ చారు చేసాము, కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకున్నాము, దానికి ఇంకా 200 ml 150 ml వాటర్ పట్టింది, అప్పుడే అది రెగ్యులర్. అలాగా కాన్సన్ట్రేటెడ్ బ్లడ్ ఉంటుంది స్ప్లీన్లో. ఫస్ట్ థింగ్. 2, మన రెడ్ బ్లడ్ కార్పజల్స్ అంటారు కదా, మన దాంట్లో మన బ్లడ్లో హెచ్బి పర్సంటేజ్ ఎలా తెలుస్తుంది అంటే రెడ్ బ్లడ్ కార్పజల్స్ ఆర్బీసీ నుంచి తెలుస్తుంది. ఆ ఆర్బీసీలో డ్యామేజ్డ్ సెల్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయటంలో స్ప్లీన్ టేక్స్ మెయిన్ రోల్. గ్యారంటీ ఇది తెలుసు నాకు. అండ్ 3వది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, వైట్ బ్లడ్ కార్పజల్స్ మన డబ్ల్యూబీసీ ఉంటాయి చూసారా, వాటి సంఖ్యని వృద్ధి చేస్తుంది. అది మనకి అన్ని విధాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ అదొక్కటే కాదు, మన బ్లడ్కి సంబంధించిన మెయిన్ ఆర్గాన్ ఏదన్నా ఉంది ఒక మనిషి బాడీలో కానీ యానిమల్ బాడీలో కానీ అంటే కనుక స్ప్లీన్. సో ఇది తినటం నష్టం ఏం కాదు. మామూలుగా లివర్ని డిసీజెస్ అన్నిటికీ ప్రోను, తినొద్దు అని కొంతమంది అంటారు. దాంట్లో కూడా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకొని తింటాం టేస్ట్ కోసం, రెగ్యులర్గా తినకపోయినా. స్ప్లీన్ మాత్రం రెగ్యులర్గా తినొచ్చు, ఇట్స్ హెల్దీ. ఇంకా అన్హెల్దీ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను కూడా నేర్చుకుంటాను అంతే. దీని లిటరేచర్ అయితే ఇదే. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న జాగ్రత్త చెప్పాలి. కట్ చేసి కనుక మీరు నీళ్ళల్లో ఉడకబెట్టినారంటే మీ టిల్లీ మాయమైపోతుంది. ఎందుకంటే అది కరిగిపోయి నీళ్ళు మొత్తం బ్లాక్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ప్లేస్ చేసి వెంటనే తీసేయండి, నీళ్ళలోంచి తీసేసి కట్ చేసుకోండి. మనం ఓన్లీ కటింగ్కి ఆ బ్లడ్ బయటికి రాకుండా ఉండటానికి ఈ పైన లేయర్ ఏదైతే ఉందో ఇది తీసేయటానికి మాత్రమే వేడి చేస్తున్నాము. ఒకవేళ ఇది మీరు తీయటానికి రాకపోతే కష్టపడితే ఉంచేసేయండి, ఏం కాదు, కొంచెం నవిలి మింగేస్తాం అంతే. కానీ ఎక్కువ టెన్షన్ పడకండి. పొరపాటును కూడా కత్తి దింపినాక నీళ్ళల్లో ఉడకబెట్టకండి, నీళ్లు మొత్తం లివర్ అయిపోతుంది తప్పితే. బ్లడ్ ఇట్లా స్ప్రెడ్ అయిపోద్ది, నథింగ్ బట్ బ్లడ్ అండి, ఇది నీళ్ళల్లో మెల్ట్ అయిపోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మనం లివర్ కర్రీ చేసాము గ్రేవీ మొన్న, సూపర్ అండి నిజంగా. దాంట్లో మసాలా వేయించాలి. ఎందుకు? లివర్ని ఫస్ట్ వేయించి తీసేసాము ఆ స్మెల్ పోవటానికి. ఇప్పుడు దీంట్లో ఏంటి, టిల్లీని వేయించలా, ఉడకబెట్టి తీసినాం, అది లెక్క.
చక్కగా సిమ్లోనేనండి. ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా, మనం ఎంపిక చేసుకునే యుటెన్సిల్స్ని బట్టి కూడా మన కర్రీ టేస్ట్, కర్రీ టెక్స్చరు, కర్రీ టైము, కర్రీ క్వాలిటీ పెరుగుద్ది. ఇన్ని ఉంటాయి. ఇది ఈక్వల్గా చూడండి, ఈ చివరికి బుడగలు వస్తున్నాయి, మధ్యలోకి బుడగలు వస్తున్నాయి, ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది, అంతటా ఆ వేడి సెగ అనేది తగులుతుంది.